హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు చాలా గుమగుమలాడే చికెన్ కర్రీ చేశాను. చూస్తుంటే చాలా టెంప్టింగ్ గా ఉంది. సో వేడి వేడి రైస్ లెగ్ వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. సో ఎలా చేశారో చూసేద్దామండి. నేను ఇక్కడైతే పచ్చి కొబ్బరి అండ్ రెడ్ చిల్లీ, కొరియండర్ లీవ్స్, పుదీనా లీవ్స్, చెక్క లవంగాలు, కొద్దిగా మిరియాలు, రెడ్ చిల్లీ కూడా తీసుకొని ఇలా ఒక బాండిల్లో వేసి దోరగా వేయిస్తున్నానండి. సో వేయించాక చూడండి, దూరగా వేయించాక ఒక మిక్సీ జార్ లో తీసుకొని స్మూత్ గా పేస్ట్ చేసుకోవాలండి. స్మూత్ గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో అదే బాండిల్లో నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ తీసుకొని వేడెక్కాక ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ కొద్దిగా వేగాక పక్కన బాగా క్లీన్ చేసుకొని పెట్టుకున్న చికెన్ వేసి మరియు సాల్ట్ కూడా వేసి అండ్ పసుపు వేసి బాగా వేయించాలండి. వేయించినాక కొద్దిగా క్లోజ్ చేసుకోవాలి. ఒక 5 minutes మూత పెట్టేసి క్లోజ్ చేసుకోవాలండి. సో మూత పెట్టి క్లోజ్ చేసుకోవడం వల్ల చికెన్ లోని వాటర్ అంతా సపరేట్ అవుతుందండి. అప్పుడు స్మెల్ చాలా బాగా వస్తుంది. అప్పుడే ఒక 50% చికెన్ ఉడికిపోతుంది. ఇక్కడ చూడండి ఎలా వచ్చిందో. సో వాటర్ అంతా పైకి తేలుతా ఉంది. సో ఇప్పుడైతే నేను పక్కన పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. సో సపరేట్ గా నేను చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా యాడ్ చేశాను. కొద్దిగా సాల్ట్ కూడా వేసానండి టేస్ట్ తగ్గట్టు. సో బాగా మిక్స్ చేసి ఒక 10 minutes పాటు, మీకు వాటర్ యాడ్ చేసుకోవాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్లోజ్ చేశాను. క్లోజ్ చేసి ఓపెన్ చేసినాక ఇలా బాయిల్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ ఆయిల్ పైకి తేలుతుందండి. సో ఇప్పుడైతే 80% ఉడికిపోయిందండి చికెన్. సో నేనైతే కోరియండర్ లీవ్స్ తో గార్నిష్ చేశానండి. సో ఒక 2 minutes స్టవ్ మీద ఉంచి దించేస్తే చికెన్ కర్రీ రెడీ అయిపోతుందండి. సో మీకు మా రెసిపీ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.